హే ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో, మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు డాలీ అండి. నేను బ్యూటీ, లైఫ్ స్టైల్, ట్రావెల్ అండ్ మేకప్ రిలేటెడ్ వ్లాగ్స్ అయితే చేస్తుంటాను. సో, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్. సో, వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ఇది వినాయక చవితి వ్లాగ్ అనమాట. ఆ రోజు మేము ఏం చేసాము, ఏంటి అనేది కూడా మొత్తం మీకు చూపిస్తాను. ఐ నో చాలామందికి వినాయకుడిని పెట్టుకునే ఆచారం ఉంటుంది. బట్ మేమైతే ఎప్పుడు పెట్టుకోలేదు. మేము ఇంట్లో ఉన్న వినాయకుడికే పూజ చేసుకుంటామన్నమాట. సో మార్నింగే లేసి ప్రసాదం పాయసం ఒకటి ప్రిపేర్ చేసేసాను. సో ప్రసాదం పెట్టేసి దేవుడికి పూజ అయితే చేసేసినాను. అండ్ దండకం ఉంటుంది కదా, అది చదివామంతే వినాయకుడిది. సో పూజ అంతా కంప్లీట్ అయ్యాక మేము మళ్ళీ ఊర్లో వినాయకుడి దగ్గర పూజ చేస్తుంటే అక్కడికి కూడా వెళ్ళాము. సో అదంతా మీకు చూపిస్తాను, చూసేసేయండి. అండ్ ఇంట్లో పూజ అయితే ఇలా జరిగింది. సో మా తమ్ముడిని ఏదైనా బుక్ తెచ్చి పెట్టరా అంటే వాడు చూడండి ఏం పెట్టాడు. సో పూజ అంతా అయిపోయిన తర్వాత నేను రెడీ అయ్యి దాని తర్వాత ఊళ్ళో వినాయకుడి దగ్గర పూజకి వెళ్దామని అనుకున్నాము. సో అదే రెడీ అవుతున్నాను. కొత్త స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అయితే నేను మార్చాను. దట్స్ వై మై ఫేస్ ఇస్ లుకింగ్ సో ఆయిలీ. అండ్ ఇక్కడ నేను నెక్స్ట్ ప్రోఫిక్స్ స్టిక్ కన్సీలర్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది ఇండియాలో దొరుకుతుందో లేదో నాకు తెలియదు. నేనైతే యూఎస్ నుంచి తెప్పించుకున్నాను. సో కన్సీలర్ మేకప్ జస్ట్ లైట్గా చేసేసుకొని డార్క్ సర్కిల్స్ అన్నీ కవర్ చేసేసి జస్ట్ బేకింగ్ చేసినాను. అండ్ పౌడర్తో జస్ట్ లైట్గా సెట్ చేసుకొని లిప్స్టిక్ అయితే అప్లై చేశాను. మీకు వీడియోలో ఎందుకు ఇలాగ అనిపిస్తుంది అంటే మేబీ బికాస్ ఆఫ్ మాయిశ్చరైజర్. నాకేమనిపిస్తుందంటే నేను కొత్తగా యూస్ చేస్తున్న మాయిశ్చరైజర్ వచ్చేసి టూ ఆయిలీ అని అనిపించింది నాకు. అండ్ లిప్స్టిక్ వచ్చేసి రీనే ఫ్యాబ్ఫై. ఇది చాలా ట్రావెల్ ఫ్రెండ్లీ, వీలైతే కొనుక్కోండి. అండ్ నేను నా స్మాల్ డైమండ్ ఇయర్ రింగ్స్ పెట్టేసుకొని అండ్ ఇలా అయితే ఊళ్ళోకి అయితే వెళ్ళిపోయాము. సో ఇది మా ఇంటి దగ్గరలో ఉండే వినాయకుడు అనమాట. సో మేము వెళ్ళే లోపలే పూజ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. లైక్ కథ హాఫ్ విన్నామంతే, పూర్తిగా వినలేదు. ఎందుకంటే మేము పూజ చేసి వచ్చే లోపలే కథ అంతా చెప్పడం స్టార్ట్ చేసేసినారు. సో కథ అంతా అయిపోయింది, పూజ అంతా అయిపోయింది, దండం పెట్టుకుందాం అనుకున్నాం. అండ్ ఆల్సో మాకు తెలిసిన విషయం ఏమంటే ఊర్లో వినాయకుడికి ఇంకా పూజ అవ్వలేదు. సో అక్కడికి వెళ్దామని అయితే అనుకున్నాము. సో దట్ కథ కానీ పూజ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినొచ్చు కదా అన్నట్టు. సో పూజ అయిపోయాక మా వాడు ప్రసాదాలు తెచ్చుకొని శుభ్రంగా తింటున్నాడు అనమాట, ఒకటికి రెండుగా. సో అయిపోయాక ఊర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది మా ఊరు అనమాట, ఇది విలేజ్లో. సో ఇది వినాయకుడు అంటే ఊరు పుట్టుంటుంది కదా, నడి ఊరు అంటారు, అక్కడ ఒక వినాయకుడిని అయితే పెడతారు ప్రతి ఇయర్. సో అక్కడికైతే వెళ్ళాము. వచ్చిన వాళ్ళందరికీ ఆడవాళ్ళకి బొట్లు పెట్టి కాళ్ళకి పసుపు కూడా రాస్తున్నారు అనమాట ఇక్కడ. సో మేము విన్న కథ, నాకు తెలిసిన కథ నేను మీకు చెప్తాను. లైక్ పూజారి గారు చెప్పినప్పుడు నేను విన్నాను. సో మనకి ఫస్ట్ ఫెస్టివల్ అనేది వినాయక చవితి. అండ్ భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడు జన్మించాడని చెప్తారు. అండ్ ఈరోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు అని అంటే ఈరోజు వినాయకుడు భూమి మీదకి వచ్చి పూజలన్నీ అందుకొని ఉండ్రాళ్ళు అవన్నీ తింటారంట. లైక్ ప్రసాదంగా పెడతారు కదా, అవన్నీ కూడా తినేసి ఉండ్రాళ్ళు కుడుములు ఇలా తినేసి వాళ్ళ తల్లిదండ్రులకి నమస్కారం చేస్తున్నప్పుడు కాళ్ళకి ఆ పొట్ట అనేది అడ్డొచ్చిందంట. సో ఆ పొట్ట అడ్డొచ్చినప్పుడు చంద్రుడు చూసి నవ్వాడట. సో నవ్వాక ఇక్కడ శాపం ఇస్తారనమాట చంద్రుడికి. ఏంటి అంటే నువ్వు కనపడకూడదు అని. సో కనపడకూడదు అంటే పూర్తిగా లేకుండా అవ్వడం.
పూర్తిగా లేకపోవడం వల్ల వెలుగు అనేది ఉండదు అని చెప్పి తర్వాత అందరూ వచ్చి రిక్వెస్ట్ చేస్తే దాన్ని పౌర్ణమి అమావాస్య అని మనకు 2 ఉన్నాయి కదా. సో మూన్ పెరగడం, మూన్ తగ్గడము. సో ఇలా అవ్వాలని మూన్ లైక్ తగ్గడం, పెరగడం అవ్వాలని చెప్పి ఆ శాపంకి విముక్తిలాగా ఇస్తారు. అండ్ ఆల్సో ఈరోజు చంద్రుడిని చూసిన వాళ్ళు నీలాప నిందలు మీద పడతాయి అని కూడా చెప్తారు. ఏం లేదు, మనం చేసిన వాటికి చెయ్యని వాటికి మన మీద నిందలు పడి మనము ఆ కర్మాన్ని అనుభవిస్తాము అన్నట్టు అని చెప్పారు. అండ్ ఈ నీలాప నిందలు పడకూడదు అంటే వినాయక చవితి రోజున పూజలో కూర్చొని పూజారి వాళ్ళు చేతికి అక్షింతలు ఇస్తారనమాట. ఆ అక్షింతల పూజ చదువుతున్నంతసేపు చేతిలో పెట్టుకొని ఆ పూజ అయిపోయాక తల మీద కొంచెం వేసుకొని వినాయకుడి మీద మిగిలినవి వేస్తే సో ఆ చంద్రుని చూసినా కూడా నీలాప నిందలు అనేది మన మీద పడవని పెద్దలు చెప్తారు. సో ఇది నేను విన్న స్టోరీ. సో ఇది నాకు తెలిసిన స్టోరీ, నేను ఇది చెప్పేశాను. దీంట్లో తప్పులు ఉంటే నన్ను క్షమించండి. నేను విన్నది మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను. సాయంత్రం 6:15 సో ఏ పండక్కి వచ్చినా రాకపోయినా కూడా వినాయక చవితికి ఖచ్చితంగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వేరే ఏ ఊర్లో ఉన్నా ఖచ్చితంగా సొంత ఊరికైతే వస్తారు. అదైతే నేను చెప్పగలను. ఎందుకు అని అంటే ఈ పండగ వాళ్ళకి ఇచ్చే ఈ ఎన్విరాన్మెంట్ కానీ ఎంజాయ్మెంట్ కానీ వాళ్ళు మళ్ళీ ఏ పండగకి చేయలేరు. సీరియస్గా చెప్తున్నాను. నిమజ్జనం ఎంత బాగా చేస్తారో, పాటలు పెట్టుకొని దేవుడికి పటాకులు కాల్చి అండ్ ఆల్సో దేవుణ్ణి ఊరేగించి మొత్తం ఇలా చేస్తారు, బాగుంటుంది. సో ఇక్కడ నైట్ అయితే మేము వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళాము. మేము కూడా ఊర్లో లాస్ట్ టైం లేము, ఈసారి రావాలని చెప్పి కావాలని వచ్చి ఉన్నామన్నమాట. అండ్ ఇక్కడ భగవద్గీత చదువుతారు కదా, యూజువల్గా గుళ్ళల్లో చదువుతారు చాలామంది, పల్లెలలో మీకు తెలుసుంటే ఐడియా ఉంటే. సో వాళ్ళే ఇక్కడ అందరూ వచ్చి భగవద్గీత చదువుతున్నారు. సో ఈవెన్ పిల్లలు కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే పిల్లలు కూడా శ్లోకాలు కూడా ఎంత స్పష్టంగా పలుకుతున్నారంటే, నేను ఒక వీడియో క్లిప్ అయితే రికార్డ్ చేశాను, అది రా వీడియోని పెడతాను, మీరు చూడండి. అంత బాగా పిల్లోళ్ళు అందరూ పాడారనమాట శ్లోకాలు. ఈవెన్ నైట్ కూడా చాలామంది వచ్చి దండం పెట్టుకుంటున్నారు. లైక్ మార్నింగ్ రాని వాళ్ళు కానీ అలా నైట్ వచ్చి దండం అయితే పెట్టుకొని వెళ్తున్నారు, టెంకాయ కొట్టేసి ప్రసాదం పెట్టేసి. సో ఇది నాకు తెలిసినంత వరకు చాలా బ్లిస్ఫుల్ పండగ అని నేనైతే చెప్పగలను. సో పిల్లల వీడియో చూడండి. సో పిల్లలు చూడండి ఎంత బాగా శ్లోకాలు పాడారు. ఈవెన్ కొన్నిసార్లు మాకే నోరు తిరగదు, కొన్ని పదాలు అనేవి ఖచ్చితంగా తప్పుపోతాయి. ఈవెన్ దండకం చదివేటప్పుడు, వరలక్ష్మి పూజకి ఏమైనా చదివేటప్పుడు కూడా ఖచ్చితంగా లాస్ట్లో తప్పు ఉంటే క్షమించండి అని దేవుడిని అయితే కోరుకుంటాం మేము. కానీ వీళ్ళు చాలా పర్ఫెక్ట్గా పాడినారు పిల్లలు. అండ్ నైట్ అయితే ఇంకా అన్నీ వైండప్ చేసేసి దాని తర్వాత ఇంకా నార్మల్గా సాంగ్స్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో ఇది మా ఊర్లో 3వ వినాయకుడు. ఎంత బాగా ఆడుతున్నారు చూడండి నైట్ పిల్లలు. రాత్రి 8:45 సో మా ఊర్లో వినాయక నిమజ్జనం అయితే ఇలా జరిగిందనమాట. సో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి ఖచ్చితంగా మీ ఊర్లో వినాయక చవితి అనేది ఎలా బాగా జరిగింది అండ్ మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అని చెప్పి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టా dolly.iris06. అండ్ ఆల్సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఆల్సో కమెంట్ చేసి చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ అని
ఉంటుంది, అది ట్యాప్ చేస్తే మీకు అన్ని నోటిఫికేషన్స్ నేను వీడియో పెట్టగానే వచ్చేస్తుంది. సో ఐ విల్ బీ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ గైస్, సీ యూ ఆల్.